ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకొనెను. రాజులు 1 గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనము. ఈ సన్నివేశం యెరోబాము బలిపీఠం వద్ద ఉన్నప్పుడు ఒక దైవజనుడు వచ్చి దేవుని యొక్క వాక్కును చెప్పి వెళ్ళిపోతాడు. అదే బేతేలులో ఉండే ఇంకో దైవజనుడు వచ్చి దేవుడు పంపిన దైవజనుడిని తన ఇంట భోజనం చేయడానికి రమ్మంటాడు. కానీ ఆ దైవజనుడు, దేవుడు నన్ను వచ్చిన దారిలో వెళ్ళొద్దు, ఎక్కడా భోజనాలు చేయొద్దు అని చెప్పాడు, కనుక నేను రాను అని అంటారు. కానీ ఇంకో దైవజనుడు, నేను నీకులాగే ప్రవక్తను, దేవదూత నాతో చెప్పింది, దైవజనుడిని నీ ఇంట భోజనానికి తీసుకురమ్మని అని అంటాడు. ఆ మాట నిజమో కాదో తెలుసుకోకుండా, దేవుని యొక్క విచారణ చేయకుండా తినడానికి వెళ్ళిపోతాడు. ఆఖరికి చనిపోతాడు. మనం కూడా అంతే కదా, దేవుడిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడు అని నమ్మకం లేకుండా, సహనం లేకుండా, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలే అని చెబుతున్నా మనుషుల మాటలను లెక్క చేస్తూ, నిజమైన దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ మన జీవితాలలో శాపాలను మనమే కొని తెచ్చుకుంటున్నాం కదా. ఒకసారి మీరే ఆలోచన చేయండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.